వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ను ఏమాత్రం సహించబోమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా మైనింగ్ నిర్వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు సమన్వయంతో పనిచేసి అక్రమాలను అరికట్టాలని సూచించారు. ప్రజా అభివృద్ధి పనులకు అవసరమైన మట్టి, ఇసుక సరఫరాను నియమావళి ప్రకారం అనుమతులతో అందించాలన్నారు. అలాగే వినుకొండలో అక్రమ పెన్షన్లకు మట్టి తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. ఇదిలా ఉండగా డీజిల్, పెట్రోల్ పై కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా పెట్రోల్ బంకులకు తనిఖీ చేసి జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదని తెలిపారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరఫరా యథావిధిగా కొనసాగుతుందని, అక్రమాలకు పాల్పడే వారిపై జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కలెక్టర్ గారు కూడా ఇంకొక కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళటం జరిగింది. ఇట్లా మన జిల్లా కలెక్టర్ గారు సకాలంలో వెంటనే నిన్న చెప్తే ఈ రోజు వెంటనే జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా పెట్రోల్, డీజిల్ మీద ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, అట్లాగే ఎక్కడైనా అక్రమ నిల్వల నుంచి వాళ్ళు ఏదైనా తప్పుడు స్కేర్ సిటీ క్రియేట్ చేస్తే కూడా దాని మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితి లేదు. అర్థం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ గారు, జేసీ గారు, అట్లాగే ఎస్పీ గారు అంతా కూడా దీని మీద ఫుల్ స్పెషల్ డ్రైవ్ పెట్టినందుకు కలెక్టర్ గారికి, జేసీ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. 2 డేస్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పారు. 2-3 డేస్లోనే ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. వాళ్ళు కొంచెం డీడీలు కట్టడంలో, అమౌంట్ కట్టడంలో కూడా కొంత శనివారం కట్టకపోవడం వల్ల కొంత డిలే అయిందని చెప్పి జేసీ గారు చెప్పారు. దీన్ని రెక్టిఫై చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే కొన్ని హ్యాబిటేషన్స్లో డీలర్షిప్ లేనటువంటి తండాలు, చిన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయి. బస్సు సౌకర్యం లేదు. ఆ తండాలో ఉన్న 100 కుటుంబాలు వాళ్ళు పక్కన వెళ్ళి డీలర్ షాప్కి వెళ్ళి తీసుకొని రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడ చిన్న స్టాక్ పాయింట్ తహసీల్దార్ గారి ద్వారా ప్రతి ఊర్లో, ఎన్ని ఊళ్ళో అయితే అసలు ఆడ డీలర్ లేదో, రేషన్ షాప్ డీలర్ లేదో, అక్కడ ఒక పాయింట్ ఇచ్చి అక్కడ ఆ ఊరు ఎన్ని కుటుంబాలు వాళ్ళకి సంబంధించినటువంటి బియ్యం, రేషన్ ఆ ఊళ్ళో దించేసి అక్కడికక్కడే వాళ్ళంతా పక్క ఊరు వచ్చి తీసుకెళ్లే పని లేకుండా, అవస్థలు పడే పని లేకుండా, మళ్ళీ ఆటోకి 50 రూపాయలు ఖర్చు పెట్టడం ఒక్కొక్కళ్ళు, ఈ ఇబ్బందులు తప్పితే. కాబట్టి ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ రేషన్ షాపుల్ని, స్టాక్ పాయింట్స్, చిన్న స్టాక్ పాయింట్స్ ప్రతి విలేజ్కి, చిన్న తండాలకి, అలాగే ఎస్సీ కాలనీలకు కూడా ఊరికి దూరంగా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటే వాటికి స్టాక్ పాయింట్స్ ఇచ్చి స్పెషల్గా మానిటర్ చేయాలని, ఆ ఊర్లోనే ఆ స్టాక్ పాయింట్ పెట్టి అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను జేసీ గారిని కోరుతున్నా. దానివల్ల ప్రజలకి చాలా హెల్ప్ అవుతుందని సందర్భంగా కోరుకుంటూ జేసీ గారు యాక్టివ్గా ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా 1 by 1, ఈరోజు పెట్రోల్, డీజిల్ సమస్యలు, అట్లాగే ఇళ్ల స్థలాలు, అట్లాగే పేదలకి, ఇప్పుడు రైతులకి అగ్రహార భూములు కానీ, బ్రాహ్మణ అగ్రహారాలు, ఈ అనాదిగా అన్సర్వేడ్ ల్యాండ్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేసి రైతులకి న్యాయం చేస్తుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ సమస్య మీద వెంటనే స్పందించి వచ్చినందుకు జేసీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రైతులకు తొందరలో పట్టాలు ఇచ్చే విధంగా, అలాగే ఇళ్ల స్థలాలు కూడా మంచి లొకేషన్స్, స్థలాలు గుర్తించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. వారు పాజిటివ్గా స్పందించినందుకు అభినందనలు.